బ్రేకింగ్ న్యూస్. గువ్వల బాలరాజు భార్య అమల ఎమోషనల్ అయ్యారు. అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ను వీడడం అనేది తొందరపాటు నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం కాదన్నారు ఆమె. ఎంతో ఆలోచించి రాజీనామా చేశారని తెలిపారు. పార్టీలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలపై పోరాడుతుంటామన్నారు అమల. ధూమ్ధాం కార్యక్రమాలు చేసిన పార్టీ అంటే కోసం చచ్చిపోయాడైనా జీవీఆర్. మీ అందరితో ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా కూడా మీ ఇంట్లో ఏం సమస్య ఉందో కనీసం మీ పేరైనా గుర్తుపెట్టుకోరో తెలియదు, కానీ మీ ఇంట్లో ఉన్న సమస్యతో మీ బంధువులతో ముడిపడి ఉన్నాడు. ఇటుగా అది ఇటుక అంటే చిన్నదేదో ఉందంటే ఆ ఇసుక నుంచి చిన్న చిన్నగా పేర్చుకొని వచ్చిన ఈ పెద్ద కుటుంబం మాది. మేము ఇక్కడ దూరమయ్యే సమస్య అయితే ఉండదు. ఏ రోజు కూడా ఆయనకు అలవాట్లేదు ఈ పార్టీ ఆ పార్టీ అని మొహం చూసి కొట్టుపెట్టే రకం కాదు. మీరు ఇదంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మనని హత్తుకొని భుజాన్ని ఎక్కించుకొని తిరిగిన ఆయన. మీ అందరికీ తెలుసు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి లేదు. ఏ పార్టీ ఉన్నా మీరందరూ మా కుటుంబ సభ్యులే. అంత తేలికగా మేము ఈ నిర్ణయం అయితే తీసుకోలేదు. మీ అందరికి మేము ఎట్లా అంటా అని మీరందరూ ఈరోజు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, చావనికనైనా సిద్ధమవుతున్నారు. అట్లనే కేసీఆర్ సార్కి గువ్వల బాలరాజు కూడా అంతే. ఆయనకి ఏమన్నా అయిందంటే ఈయన తట్టుకోడు. ఆయన మీద ఈగ వాళ్ళనియను అని చెప్పిన ఆయన ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మనకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మన మీద ఎన్నిసార్లు దాడులు అని మీ అందరికీ తెలుసు. ఏ రోజు ఎవరు కూడా మన దగ్గరకు వచ్చిందైతే లేదు. ఆయన పులి కాబట్టి నిలబడ్డాడు, తట్టుకున్నాడు. మీ అందరు ఉన్నారు వెనకాల అన్న ధైర్యం ఆయనకి, మీకేమో ఆయన ఉన్నాడు అన్న ధైర్యం మీ అందరికి. ఈ 2 కాంబినేషన్ లేకపోతే అచ్చంపేట లేదు, రాజకీయాలే లేవు. ఒక మనిషి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోండి విన్నంతసేపు ఒకటే అబ్జర్వ్ చేసిన, ఎందుకు తీసుకుండు మాకు చెప్పకుండా తీసుకున్నంటే ఈడ కూర్చున్న అర్ధ గంటలనే నేనే మారిపోతానేమో అన్న భయం అవుతుంది. ఎందుకంటే మీరందరూ మాకు అట్లా తొందరపడేమి ఆవేశపడేమి నిర్ణయం తీసుకోలేడు. అన్ని కూలంకుశంగా కూర్చొని సంవత్సరం పాటు అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చిండు. మీరందరూ ఆయనకి సహకరిస్తే ఇట్లాంటిది ఇంకా 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 మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్లు మీ అందరికి అండా ఆయన ఎక్కడున్నా చేస్తాడు. ఎవరిని కూడా ఆయన ఫోర్స్ చేస్తలేడు. ఇప్పుడు మీరు ఆ పార్టీలకు రండి, ఈ పార్టీ నేను ఏడిపోతే అడిగిరని కూడా అనట్టలేడు. రెటిక గువ్వల బాలరాజు ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కూడా అతని భార్య స్పందించింది. ఇటు ఆలోచించే నిర్ణయం తీసుకుంటాము అంటూ కూడా అమల చెప్పుకొచ్చారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ఎస్ ప్రసన్న, గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా అనంతరం కూడా అతని సతీమణి గువ్వల అమల కూడా పూర్తి స్థాయిలో ఎమోషనల్ గా మాట్లాడినటువంటి స్పీచ్ ను మనం గమనించవచ్చు. నిన్న అచ్చంపేటలో ముఖ్య అనుచరుల సమావేశంలో జరిగినటువంటి సమావేశంలో మొత్తంగా తను పార్టీ నుంచి విడిపోయేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే వారు క్షమించండి అంటూ నేరుగా గువ్వల బాలరాజు చెప్పడం. ఇదే క్రమంలో తనకు పూర్తిగా నిర్బంధం మధ్యలో స్వేచ్ఛను కోల్పోవడం వల్లే పార్టీకి రాజీనామా చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తంగా తన రాజీనామా లేఖను కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గువ్వల అమల, ఎవరైతే గువ్వల బాలరాజు సతీమణి ఉన్నారో అమల, ఆమె పూర్తిగా ఎమోషనల్ అయితూ పూర్తిగా కంటతడి పెడుతూ మాట్లాడినటువంటి సంభాషణ వీడియోను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీ అంటే తనకంతో ప్రేమని, కేసీఆర్ అంటే గువ్వల బాలరాజుకు ఒక దేవుడు అంటూ అతనిపై ఈగను కూడా వాళ్ళనివ్వనని చెప్పి చాలా సందర్భాల్లో తను చెప్పినట్లు, అలాంటి గువ్వల బాలరాజు అలాంటి తన భర్త ఈ రోజు పార్టీని వీడుతున్నాడంటే ఖచ్చితంగా సంవత్సరం పాటుగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి కూడా ఆమె చెప్తుంది. మొత్తంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరంతా గువ్వల బాలరాజుకు అండదండగా ఉండాలి, తన భర్తకు అండదండగా ఉంటేనే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో తన ప్రజల పక్షాన
కొట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు తను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదని, ఒక సంవత్సరం పాటు పూర్తి స్థాయిలో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి తన భర్త వచ్చాడని చెప్తూ కూడా ఏడుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా గతంలో చాలా సందర్భాల్లో తన భర్తపై పూర్తిగా రాజకీయ పరంగా అదేవిధంగా మానసికంగా ఎన్నో వేధింపులకు గురి చేసినా కూడా అధిష్టానం పట్టించుకోలేదని, తమ భర్తను పూర్తి స్థాయిలో ప్రతిష్టం దిగదార్చే విధంగా పార్టీ భావించడంతోనే తను ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తన భర్తకు పూర్తి స్థాయిగా సపోర్ట్ లో ఉండాలని చెప్తున్నారు. ఇంకో విషయం, తన భర్త పార్టీ నుంచి వచ్చిన తర్వాత వేరే ముఖ్య అనుచరులకు ఎవరికి కూడా ఫోన్ చేయడం లేదు. ఈ పార్టీలో చేరాలి, ఆ పార్టీలో చేరాలంటూ కూడా వేరే ఇతర నాయకులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం అయినా సరే ఖచ్చితంగా అనుచరులతో తీసుకున్న తర్వాతే, తన కార్యకర్తలతో పూర్తి స్థాయి వాళ్ళతో చర్చించిన తర్వాతే పార్టీ మార్పు పైన కూడా స్పష్టత ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం గతంలో ఎలక్షన్ లో కూడా గువ్వల బాలరాజు వెంట ప్రచారంలో పాల్గొన్నటువంటి ఆయన సతీమణి అమల సైతం బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు, ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉండాలి అంటూ కూడా ఆమె పూర్తిగా ప్రచారంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితుల నుండి ఒక్కసారిగా పార్టీ మార్పు వ్యవహారంపై తాము చాలా బాధతో ఉన్నాము, తమకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వలేదు, తమ మీద దాడులు జరుగుతున్నా కనీసం పట్టించుకోలేదు అధిష్టానం, అందుకోసమే స్వేచ్ఛ ఉన్న చోటికి మేము వెళ్ళిపోవాలనుకున్నాం, ప్రజల వైపు ఉండాల్సిన అవసరం ఎక్కడైతే ఉంటుందో ఆ పార్టీలో చేరుతామంటూ కూడా పూర్తిగా ఆమె ఎమోషనల్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తమంది కూడా ఆమె మాటలతో కొంతమంది కంటనీరు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మొత్తంగా అక్కడ కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ శంకర్. మేము ధూమ్ధాం కార్యక్రమాలు చేసిన పార్టీ అంటే కోసం చచ్చిపోయాడు ఆయన జీవీఆర్. మీ అందరితో ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా కూడా మీ ఇంట్లో ఏం సమస్య ఉందో కనీసం మీ పేరైనా గుర్తుపెట్టుకోరో తెలియదు, కానీ మీ ఇంట్లో ఉన్న సమస్యతో మీ బంధువులతో ముడిపడి ఉన్నాడు. ఇటుక అది ఇటుక కంటే చిన్నదేదైనా ఉందంటే ఆ ఇసుక నుంచి చిన్న చిన్నగా పేర్చుకొని వచ్చిన ఈ పెద్ద కుటుంబం మాది. మేము ఎక్కడ దూరమయ్యే సమస్య అయితే ఉండదు. ఏ రోజు కూడా ఆయనకు అలవాటు లేదు ఈ పార్టీ ఆ పార్టీ అని మొహం చూసి కొట్టు పెట్టే రకం కాదు. మీరు ఇదంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మనల్ని హత్తుకొని